శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. శనివారం రోజు ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే బడా గణేష్ పరిసర ప్రాంతానికి బడా గణేష్ తరలించేటువంటి భారీ టస్కర్ ఇప్పటికే ఇక్కడికి బడా గణేష్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నది. ఇది విజయవాడ నుండి తీసుకొని వచ్చారు. ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా విజయవాడ నుండి కూడా దీన్ని తీసుకొని వచ్చి ప్రస్తుతం వెల్డింగ్ వర్క్స్ అయితే ప్రస్తుతం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడు అంతే ఘనంగా గంగమ్మ ఒడికి చేర్చుతారు. ఇప్పటికే అధికారులు వెల్డింగ్ సంబంధించినటువంటి వర్క్ అనేవి ఇప్పటికే చేస్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా వెల్డింగ్ వర్క్స్ అక్కడ గణపతికి సంబంధించినటువంటి ఎలాంటివి ఇబ్బందులు కాకుండా ఒకవైపు ఇలాంటివి జరగకుండా మొత్తం మీద ఏర్పాట్లు చేసిన ప్రతి సంవత్సరం కూడా శోభయాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన వాహనం దగ్గర టస్కర్ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు 40 నుండి 50 టన్నుల బరువును మోసే కెపాసిటీ అనేది ఈ టస్కర్ కి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా విజయవాడ నుండి తీసుకొని వస్తారు. ఈ టస్కర్ పైనే ఆ భారీ గణనాథుడు శోభయాత్రగా గంగమ్మ ఒడికి చేర్చుకుని ఉన్నారు. దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల నుండి సాగే ఈ శోభయాత్రకు దాదాపు 5 నుండి 6 గంటల పాటు ఈ శోభయాత్ర కొనసాగుతుంది. ఒకవైపు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఆ భక్తులకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఈ శోభయాత్రలో పాల్గొంటారు. మొత్తం మీద ఒకవైపు గణనాథునికి సంబంధించి ఏదైతే మనకు 69 అడుగులో దర్శనమిచ్చినటువంటి ఆ భారీ గణనాథుని ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ టస్కర్ లోనే తీసుకెళ్తారు. దీనికి సంబంధించినటువంటి వెల్డింగ్ వర్క్స్ కూడా చేస్తున్న మొత్తం కూడా ఫిట్ అయ్యే విధంగా ఎలాంటి విగ్రహం అనేది అటు ఇటు కదలకుండా భారీగా ఏర్పాటు. ఎందుకంటే ఒక్కొక్క రోడ్డు ఎక్కడైతే ఆ రూటు గుండా వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మన విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం 2 రోజుల పాటు ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా దీనికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగే అవకాశం ఉంది. మొత్తం ఎలాంటివి ఆ విగ్రహానికి సంబంధించి మొత్తం ఫిట్ అయ్యేందుకు ఏర్పాటు చేశారు.